భర్త క్రుయాలిటీ గ్రౌండ్ మీద డైవర్స్ కేసు ఫైల్ చేయొచ్చా, చేస్తే గెలిచే ఛాన్సెస్ ఎంత? అయితే లా ముందు ఇదివరకు వీడియోలో కూడా చెప్పానండి, లా ముందు అందరూ సమానమే. ఏది మటుకు ప్రత్యేకంగా పురుషులకే ప్రత్యేకంగా స్త్రీలకే అని చెప్పి లా క్రియేట్ చేయలేదు. ఇద్దరు సమానమే లా ముందు. అయితే సమానమే అన్నదానికి కునాల్ కపూర్ కేసు మనకి ఎగ్జాంపుల్ అండి. ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో చాలా సెన్సేషనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇతను ప్రముఖ మాస్టర్ షెఫ్. ఈయన కేసులో క్రుయాలిటీ గ్రౌండ్ మీద వెళ్ళి గెలవడం జరిగిందనమాట. అయితే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏంటంటే 2008లో మ్యారేజ్ జరిగింది. 2012లో బాబు పుట్టాడు. ఆ తర్వాత ఆయన కెరియర్ కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి పొజిషన్కి వచ్చాడు. అయితే ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కొంచెం మెరుగుపరిచేసేసరికి వాళ్ళ వైఫ్ హెరాస్మెంట్ స్టార్ట్ చేసింది. కాస్ట్లీ కార్స్ కొనమని చెప్పి, ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, లగ్జరియస్గా ఉండాలి, ఇలా మళ్ళీ అన్ని విషయాలు మనము హైఫై జీవితం గడపాలి అని చెప్పి అతన్ని హెరాస్ చేసింది. ఇంకా జాయింట్ ఫ్యామిలీతో ఉండొద్దు, మనం సపరేట్ ఎక్కడైనా మంచి లొకాలిటీలో తీసుకొని ఉందాము అని చెప్పి రకరకాలుగా హెరాస్ చేయడం మొదలెట్టింది. ఈవెన్ వర్క్ ప్లేస్కి కూడా వచ్చి హెరాస్ చేయడం మొదలెట్టింది. అయితే ఇవన్నీ భరించలేక ఆయన డైవర్స్కి అప్లై చేశాం. క్రుయాలిటీ గ్రౌండ్ పైన అప్లై చేస్తే లోవర్ కోర్టు ఇతనికి గ్రాంట్ చేయలేదు. సో అప్పీల్కి వెళ్తారు. ఢిల్లీ హైకోర్టు అప్పీల్కి వెళ్ళిన తర్వాత అప్పీల్లో ఢిల్లీ హైకోర్టు ఈ అమ్మాయి వేసిన కౌంటర్, లోవర్ కోర్టులో వేసిన కౌంటర్ మీద నిరూపించుకోమని అడిగితే లోవర్ కోర్టులో కూడా నిరూపించుకోలేకపోతుంది, హైయర్ కోర్టులో కూడా నిరూపించుకోలేకపోతుంది. అయితే ఏం అభియోగాలు చేసిందంటే అతను వేరే అమ్మాయి వాళ్ళతో ఉంటూ ఉంటాడు, రోజుల తరబడి ఇంటికి రాడు, నెలల తరబడి ఊర్లు తిరుగుతూ ఉంటాడు, ఇంట్లో ఏం పట్టించుకోడు, వచ్చినా కూడా ఏం కేర్ చేయడు. అలాగే ఇన్లాస్ తను ఏమైనా కెరియర్ ప్లాన్ చేసుకుని ఏదైనా జాబ్ చేస్తా అంటే కూడా ఇన్లాస్ ఒప్పుకునేవారు కాదు, ఇంట్లో ఎలాంటి కోఆపరేషన్ కూడా ఉండేది కాదు అని చెప్పి ఇలాంటి చాలా అభియోగాలు అమ్మాయి కౌంటర్లో రాస్తుందన్నమాట. అయితే ఢిల్లీ హైకోర్టు ఇవన్నీ నిరూపించుకోమని అడుగుతుంది. ఇది నిరూపించుకోలేకపోవడం వల్ల క్రుయాలిటీ గ్రౌండ్ పైన ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చేస్తుంది. అయితే క్రుయాలిటీ అన్నది ఏంటి వస్తాయి అనేది ఈ జడ్జ్మెంట్లో పూర్తి వివరణ ఇచ్చిందండి ఢిల్లీ హైకోర్టు. అయితే ఎలాంటివంటే హస్బెండ్ని కానీ ఇన్లాస్ని కానీ నిర్లక్ష్యం చేసిన, పరువుకి నష్టం కలిగించే పనులు చేసిన, అవమానకరమైన పనులు చేసిన, నిరాధారమైన ఆరోపణలు చేసిన, ఇవన్నీ కూడా క్రుయాలిటీ కిందకే వస్తాయని చెప్పి ఈ జడ్జ్మెంట్లో ఇచ్చిందండి.